హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐసెట్ రిజల్ట్స్ అయితే ఈరోజు 4 o'clock రిలీజ్ అయ్యాయి. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. మరి ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్, మాకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో వస్తుంది, ఏ యూనివర్సిటీలో వస్తుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ డేటా నాకు ఇంకా అవైలబిలిటీలో రాలేదు, అంటే గవర్నమెంట్ అనేది వెబ్సైట్కి అప్లోడ్ చేయలేదు లాస్ట్ ఇయర్ డీటెయిల్స్. చేస్తే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ప్రస్తుతం మీరు చెయ్యాలి అనుకుంటున్న కాలేజ్ గురించి పూర్తి వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, ఎంబీఏలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంసీఏలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ కాలేజ్ ఫీజు ఎంత, ఆ కాలేజ్ అడ్రస్ ఏంటి, కో ఎడ్యుకేషనా, హాస్టల్ ఫెసిలిటీ ఉందా, అది ప్రైవేటా, గవర్నమెంటా, అన్ఎయిడెడ్ కాలేజా, ఈ విధంగా కాలేజ్ గురించి పూర్తి వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలనేది చూపిస్తా. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, కౌన్సిలింగ్ వరకు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్గా ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్ అనే పేజీలోకి వెళ్ళిపోతారు. అంటే 2024 ప్రకారం ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంత ఫీజు ఉంది అనే పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఫీజు పెరిగితే ఒక 2-3 వేలు ఆర్ మ్యాక్సిమం 5,000 అటు ఇటు పెరగవచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఖర్చులు పెరిగితే కనుక కాలేజ్ ఫీజు కొన్ని కాలేజీలు పెంచే అవకాశం ఉంటుంది. ఫీజు అయితే ఒక 2-3,000 ఆర్ మ్యాక్సిమం 5,000, అంతకంటే ఎక్కువైతే పెరగవు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. పేపర్ 1లో మీ కాలేజ్ లేకపోతే పేపర్ 2 ఇట్లా మొత్తం 34 పేపర్స్ అట్లున్నాయి. లేదు మీ కాలేజ్ కోడ్ తెలిసినా, పేరు తెలిసినా ఇక్కడ సెర్చ్ చేసుకొని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఫస్ట్ కాలేజ్ చూపిస్తున్నా, శ్రీ బాలాజీ పీజీ కాలేజ్. ఇట్లా బ్లూ కలర్ ఉంది కదా, ఏబిఎల్జే కాలేజ్ కోడ్ వచ్చేసి ఏబిఎల్జే. కో ఎడ్యుకేషన్ అంటే గర్ల్స్ బాయ్స్ ఇద్దరు ఉంటారు. ఎస్వియు రీజియన్ కింద ఉంటుంది, అనంతపూర్లో ఉంటుంది ఇది. అడ్రస్ ఆఫ్ ద కాలేజ్ వచ్చేసి రుద్రంపేట. ప్రైవేట్ కాలేజు, 2001లో ఎస్టాబ్లిష్ అయింది. ఎంబీఏ సీట్స్ వచ్చేసి 144 ఉన్నాయి, 35,000 ఫీజు. సిఓ అంటే కో ఎడ్యుకేషన్ రీజనల్ నాట్ అక్లిక్. ఈ విధంగా ఇప్పుడు మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్ ఇట్లా కిందికి వచ్చి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 4th పేపర్ పోవాలనుకుంటే 4th మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇది చూస్తా, ద అపోలో యూనివర్సిటీ చిత్తూరు అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తా. ఇప్పుడు చూడండి, చిత్తూరు డిస్టిక్. ఇయర్ ఆఫ్ ది హాస్టల్ ఫెసిలిటీ లేదన్నమాట, ఇవ్వలేదు ఇక్కడ. ఇంటెక్ వచ్చేసి 28 సీట్సే, లెఫ్ట్ ఓవర్ సీట్స్ 22, అంటే 99,500 ఉందన్నమాట ఈ కాలేజ్లో ఫీజు. సో ఈ విధంగా మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ ఇట్లా బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి. ఇట్లా వచ్చింది అనుకోండి, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళి మళ్ళీ మీకు కావాల్సిన కాలేజ్ని చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి ర్యాంకు మీకు ఏ కాలేజీలో వస్తుందనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉందా, ఈ కాలేజీలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్లలో గవర్నమెంట్ అయితే ఫీజు ఇవ్వదు, మీరు కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు చెక్ చేసుకోండి. సో ఫీజు వచ్చేసి 34,500 ఉంది. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళండి. డైరెక్ట్గా ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, దానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.